నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరి మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చూపించేటువంటి అవకాశం ఉంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడైతే కనుక రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మరి నిన్నటి వరకు వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం కొంచెం మారింది. అలాగే వైనాట్ పులివెందుల అంటూ తెలుగుదేశం జనసేనల పొత్తు మొదటి నుంచి ఏదైతే ఒక ఉత్సాహాన్ని చూపిస్తుందో అది రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎలా ఉంది సార్ అసలు గ్రౌండ్? అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల వేడి అనేది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అంటే ఆయన పరిపాలన ప్రారంభించిన మొదటి రోజు నుంచే విధ్వంసాలకు, అరాచకాలకు, వేధింపులకు దిగడంతో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఒక ఆలోచన ఆ రోజే ఈ రాష్ట్ర ప్రజానీకంలో రావడం జరిగింది. ఇప్పుడు ఇది పరాకాష్ఠకు చేరింది. కాబట్టి మరో 2-3 నెలల్లో 60-70 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఒక సుపరిపాలన అందించే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. అంటే నిన్న మొన్న మనం అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఆయన వైనాట్ 175 అంటున్నాడు. ఈరోజు ఆయన నన్ను చూడండి, నా పరిపాలన చూడండి, నా సంక్షేమం నచ్చితే, నా పరిపాలన నచ్చితే ఓట్లు వేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నాడు. నీ పరిపాలనకు నువ్వు ఒక రెఫరెండంగా దీన్ని భావిస్తున్నావు. ఈ పరిస్థితిలో నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నీలో అభద్రతాభావం నీకు వస్తూ ఉంది? నిన్ను చూసి ఓటేయమంటారు. ఇప్పుడైతే ఎవరైతే 151 మంది శాసనసభ్యులు ఉన్నారో, లేకపోతే మిగతా నియోజకవర్గాలలో ఎవరైతే ఇన్ఛార్జ్లు వాళ్ళని పెట్టి నువ్వు ఎన్నికలకు పోయి నీ సత్తా ఏందో మనమ తిప్పను మాట తప్పను అని దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి తప్ప రోజు ఒక్కొక్క నియోజకవర్గం అయితే 2 మాటలు 3 మాటలు కానీ అభ్యర్థులు మారుస్తున్నారు. అక్కడనే అతని డొల్లతనము ఏదైతే ఓటమి భయం పట్టుకుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవైపు నన్ను చూడని అంటాడు, మరోవైపు అభ్యర్థులు మారుస్తాడు. నిన్ను చూడాలనో అభ్యర్థులు చూడాలనో ఆయన అంచనాకు రావాలి ఖచ్చితంగా. సార్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న అసెంబ్లీలో కూడా ఆయన అడిగింది ఒకటే ప్రశ్న. సరే, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదో, సుపరిపాలన అందించలేదో అంటే అది ప్రజలు చూసుకుంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఈరోజు తెలుగుదేశం జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి, ఇంకో పక్కన బీజేపీ కూడా ఈ పొత్తులో కలవబోతున్నట్లుగా ఒక సంకేతం కూడా కనిపిస్తూ ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా, పొత్తులు పెట్టుకుంటా లేదని ఆయా పార్టీల ఇష్ట ప్రకారం ఉంటుంది. అవును, అది అధికార పార్టీకో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని అంశం. మీ స్టాండ్కి మీరు నిలబడండి. నన్ను చూసి నా పరిపాలన చూసి ఓటేమనేటప్పుడు నువ్వు ఆ స్టాండ్గా ప్రతిపక్షాలు ఏకమైతేనేమి, ఇంకొక పక్షాలు ఇక్కడ ప్రతిపక్షాలు ఏకం కావడంలే, ప్రజలు ఏకమవుతున్నారు. నీ బాధిత ప్రజానీకం కులమతాలను చూడకోకుండా అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు పొత్తు కుదుర్చుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని రాష్ట్రం నుంచి పారదోలాలన్నారు. ప్రజల మధ్య పొత్తు కుదురుతుంది తప్ప ఇది పార్టీల మధ్య పొత్తు అనాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు చూస్తే, అంటే గత కొన్ని రోజులుగా చూస్తే మాత్రం రాజకీయం అనేటువంటిది చాలా హీట్ ఎక్కి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు మీరు అన్నట్లుగా ప్రజలు దూరం అయ్యారు, ఇంకో పక్కన ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పార్టీ నాయకులు దూరం అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు ముఖ్యంగా కడప జిల్లా వాసిగా ఉన్నారు కాబట్టి కడప జిల్లాలో ఎలా ఉంది అక్కడ రాజకీయం? ఎక్కడైనా ఒక నాడు ఉంది, ఇల్లాలను చూసి ఇంటిని చూడమని చెప్పి, కాబట్టి ఇంటిని చూసి ఇల్లాలను చూడమని. కాబట్టి ఆయన కుటుంబ వ్యవహార శైలి, ఆయన కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు, వాళ్ళు మాట్లాడుతున్న బాధలు చూసి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలు అంచనాకు రావడం జరిగింది. కుటుంబ సభ్యులనే ప్రేమించని వాడు ఈ రాష్ట్ర ప్రజలను ఏం ప్రేమిస్తాడు, ఎలా ప్రేమిస్తాడో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. కాబట్టే ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఎప్పుడెప్పుడు ఈవీఎంల మీద అతనికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే ఆలోచనకు ప్రజలు సిద్ధం కావడం జరిగింది. అంటే అనేక రకాలుగా ఆయన బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏదేదో విన్యాసాలు చేయడం జరిగింది. ప్రపంచ తత్వవేత్తలకు సంబంధించిన అనేక కొటేషన్లన్నీ పెట్టడం జరిగింది. ఆ కొటేషన్లను ఆయన ఒకసారి చదువుకున్నాడో లేకపోతే కనుక ఆయన తనకు ఇది వర్తిస్తాయా, అన్వయిస్తాయా లేదా అని ఒక ఆలోచన చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఎవరో రాసినారు ఆ బడ్జెట్ ప్రసంగం చదవడం జరిగింది. ఆఖరుగా రాశారు బడ్జెట్ ప్రసంగం చివరి పేరాలో, మీ భవిష్యత్తుకు మీరే కారకులు, ప్రస్తుతం ఉన్న దుస్థితికి మనమే కారణం. కరెక్ట్గా రాశారు స్వామి వివేకానంద కొట్టని చెప్పి, ప్రస్తుతం ఉండే దుస్థితికి ఎవరు మనమే కారణం. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి, నేను మంచి సుపరిపాలన అందజేస్తా అని చెప్పి నమ్మి మోసపోయి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. భవిష్యత్తు కూడా మీరు అంచనాకు రమ్మని చెప్పి దాంట్లో చెప్పాడు.
కాబట్టి ఆయన కొటేషనే ఈ రాష్ట్ర ప్రజలు అన్వయించుకుంటున్నారు, శ్రద్ధగా ఆలకించడం జరిగింది ఆ బడ్జెట్ ప్రసంగాన్ని. కాబట్టి ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో వాళ్ళు నిర్ణయించుకునే సదవకాశం మరో 60-70 రోజుల్లో రానుంది. కాబట్టి ఖచ్చితంగా విఘ్నులైన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన బడ్జెట్ ప్రసంగంలో స్వామి వివేకానంద గారి కొటేషన్ పెట్టారో అది వాస్తవ రూపం దాల్చేదానికి మరికొద్ది రోజులు ఉంది. సార్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అంటే, నా కుటుంబంలో ప్రతిపక్షాలు చిచ్చు పెట్టాయి. ఏం చిచ్చు పెట్టారు సార్? ఎవరు పెట్టారు చిచ్చు? నువ్వు బాగుంటే చిచ్చు పెట్టాల్సిన పని ఏముంది? శర్మిలాను మేము చిచ్చు పెట్టినామా? వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపారా? వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ప్రపంచానికి తెలుసు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చిచ్చు పెట్టుకొని వాళ్ళ చెల్లెలు అన్న న్యాయం చేయమని చెప్పి సునీత గారు అడిగింది. సరే, దాదాపు 2 సంవత్సరం ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత మళ్ళా సంవత్సరంన్నర వరకు మీరు దోషులను పట్టుకోనంటే ఆ అమ్మాయి రోడ్డెక్కి ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోవాల్సిన పని లేదు. షర్మిలాకు సంబంధించిన ఆస్తుల వివాదాల, కుటుంబ తగాదాలు అనేది అది మీ ఇద్దరికి సంబంధించిన తెలియదు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య కాదు, ఇంకోటి కాదు. మీ సమస్యలు మీరు పరిష్కరించుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీదనో ఇంకోరి మీద పడితెళ్ళం. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఇక్కడ పెట్టింది. ఆ రోజు మేము పెట్టమని చెప్పామా? మీరే కదా, మీ అమ్మ పోయింది కదా, మీ అమ్మని ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయినావు? అమ్మ ఇది తప్పు, చెల్లెలను దండించని చెప్పి ఎందుకు ఉంది? మీ అమ్మ పాదయాత్రకు పోయింది, పార్టీ ఆవిర్భావం రోజు విజయమ్మ గారు ఉన్నారు, మొత్తం అందరూ సకుటుంబ సపరివార సమేతంగా మీరు పోవడం జరిగింది కదా. ఆ రోజు ఏం చెప్పినారు? ఆమెకు ఎక్కడైనా సరే ఏ రాజకీయ పార్టీ ఆమెకు వయోజనురాలైంది, ఎక్కడైనా సరే పార్టీ పెట్టుకుంటే స్వేచ్ఛ ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సెలవు ఇచ్చినారు కదా. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గానే వచ్చేస్తానే చంద్రబాబు నాయుడు కుట్ర ఇంకోరు కుట్ర అనాల్సిన పనే ఉంది. మనము బాగుంటే ఇతరులు ఎవరు కానీ పొలాలు పెట్టాల్సిన పల్లె. సరే, మేము బాగుంటే మమ్మల్ని ఏమైనా పొగుడుతుంది? మేమన్నా చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది, జగన్మోహన్ రెడ్డిని తిడుతుంది. ఆమె పార్టీ వాళ్ళ విధానాలు ఏముండేది అంటే మేము ఆయనను ఎంకరేజ్ చేసో లేదని మేము ప్రోత్సహించి మమ్మల్ని తిట్టదు కదా. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని ఆమెతో మేము చెప్పించిందాం కదా. ఆమె కాదు కదా, వాళ్ళ పార్టీ విధానం ఉంది, వాళ్ళ పార్టీ విధానం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి పార్టీలు ఆమె ఒక ఈ దేశానికి దాదాపు 130-140 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా పార్టీ నియమించింది. వాళ్ళ పార్టీ విధానాలు ఉండగా ఇంకో పార్టీ విధానాలనో లేకుంటే ఇంకోరికి అనుకూలంగానో ఇంకోరికి వ్యతిరేకంగానో ఆమె ఎందుకు పనిచేస్తుంది? వాళ్ళ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చేదానికి ఏ కార్యక్రమాలు చెప్పాలో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాంటారు. ఇప్పుడు షర్మిలా కార్యక్రమాలు షర్మిలాకుండా, కేఏ పాల్కుండా, సిపిఐలు కూడా ఏ రాజకీయ పార్టీ పెట్టారో వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఏ విధంగా చేయించుకున్న దానిపైన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు పనిచేస్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే తెలుగుదేశం వారిని ఆడిపోసుకునేటందువలన వచ్చే ఉపయోగం ఏముండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి గమనిస్తే మేలు. సార్, ప్రధానంగా చూస్తే మొదటి నుంచి కూడా అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళని తెలుగుదేశం పార్టీతోనూ లేదంటే వాళ్ళ వెనకాతల చంద్రబాబు ఉన్నాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తేవడం. అంటే ప్రధానంగా ఎప్పుడైతే సునీతారెడ్డి గారు తండ్రి హత్యకు సంబంధించినటువంటి కారకులు ఎవరు అనే దాని మీద ఆవిడ పోరాటం మొదలు పెట్టంగానే ఆవిడ వెనకాతల చంద్రబాబు నాయుడు ఉండి ఇది నడిపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున షర్మిల బయటకు రాగానే ఆవిడ వెనకాతల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఈ ప్రచారాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది ఆత్మస్తుతి పరనింద. ఆ అమ్మాయి ఏమి సునీత నిరక్షరాస్యులేం కాదు, డాక్టర్ చదువుకుంది, అమెరికాలో కానీ చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసింది, తర్వాత ఈ ప్రాంతానికి వచ్చింది. రాజారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎట్లనో సునీత కానీ అంతే. నీలో ఎంత పౌరుషం ఉందని నువ్వు చెప్తా ఉంటావు, ఆ అమ్మాయికైనా పౌరుషం ఉంటుంది. నీ మగవాని కాబట్టి నీకు ఎక్కువ అవకాశం వచ్చింది, నీ పౌరుషం నీకు ఎక్స్పోజ్ అయింది. మహిళలు కాదు వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి ఆమె ఎక్స్పోజ్ కాలేకపోయింది. ఇద్దరిది ఒకటే రక్తమే కదా. రాజారెడ్డి ఇద్దరు, నువ్వు మనవని ఆమె మనవరాలు, ఇద్దరికి ఏం తేడా ఉంది? రాజారెడ్డికి వరకు వస్తే ఏం తేడా లేదు. ఆమెకి ఎందుకు వాళ్ళ ఆయన చనిపోయినాడు, నువ్వేమో ఎవరు చంపింది తేల్చకపోతివి. ఆమె మన ఆయన ఎవరు చంపినారో తెలుసుకోవాలి కదా. శిక్షలా లేదా అనేది వేరే విషయం. అవును, ఎవరు చంపినారనే విషయాన్ని అన్నా తెలుసుకోవాలి కదా. దానికోసం పోరాటం చేస్తుంది. దాంట్లో నువ్వు స్వాగతించి ఈ సమస్యకు నీ చెల్లెలికి అండగా నిలబడి మీ చిన్నాన్ని ఎవరు చంపారని చెప్పి కనుక్కుంటే బాధ్యత నుంచి నువ్వు వైదొలిగినాడు కాబట్టి ఆ అమ్మాయి పౌరుషంగా నాలో ప్రవహించేది కూడా రాజారెడ్డి రక్తమే, నాలో ప్రవహించేది వివేకానంద రక్తం అని చెప్పి ఆ అమ్మాయి పోరాటం చేస్తుంది. ఆ పోరాటాలకు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉంది? అమ్మాయికి డబ్బులు లేదా వాళ్ళ దగ్గర, లేకుంటే లాయర్లు తెలియదా, లేకుంటే కోర్టులు తెలియదా, ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా? అన్నీ వస్తాయి కదా. ఆయన ప్రపంచమంతా తిరిగిన అమ్మాయే కదా. మీరు ఎందుకు అవన్నీ మాట్లాడడం? అన్నీ వృధా మాటలు, ఉపయోగపడని మాటలు ఇవన్నీ వైకాపాలు మళ్ళీ ఇప్పుడు పెడతారు. మీతో డిఫరెన్స్ కాకుండా వరకు వైఎస్ షర్మిలారెడ్డి, మేము వదిలిన బాణమండ్రి, ఇప్పుడేమో మురుసుపల్లి షర్మిలా శర్మ అంటున్నారు. అంటే ఎక్కడికి పోతుంది ఇది? అంటే మీకు నచ్చితే
సంసారులు నచ్చకపోతే వ్యభిచారులు. మీరే అంతకుముందు సోషల్ మీడియాలో షర్మిల పైన ఎన్నికల ముందు ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఇదే షర్మిల ఇదే బ్రజిలియన్ కానీ మీరే అంతే తొడుకొని పోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. రాబోద్దు పెద్దగా సాక్షి పేపర్లో రాసినారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ షర్మిలను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు కానీ మేము ఖండించినాం. ఎవరు ఏ ఆడబిడ్డైనా ఆడబిడ్డే, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నాం, మా పార్టీ వాళ్ళను ఉన్నాం, మేము ఖండిస్తాం, తప్పదు అది. అవతల వాళ్ళని కానీ మేము ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కానీ మహిళలపైన అసభ్యంగా మాట్లాడమని కానీ మహిళలపైన అసభ్యంగా దూషించమని చెప్పి కానీ ఎక్కడా లేదు. మా నాయకుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మన విధానాలపైన పోరాటం చేయాలి. ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలపైన, ప్రజల మీద చేసే వేధింపులు, ఈ అరాచకాలపైన మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలా. అదొక రకరకాల మాధ్యమాల ద్వారా, పేపర్ కానీ లేకపోతే కనుక సోషల్ మీడియా కానీ టీవీల ద్వారా కానీ మన ప్రసంగాల ద్వారా మాటల ద్వారా రాతల ద్వారా కానీ మన భావజాలం ఏంది మన సిద్ధాంతాలు ఏంది చెప్తాం. దాన్ని ఎవరు మహిళలను కించపరిచినా కానీ తప్పే. అంటే ఎంత దిగజారుడు తనానికి పోయినారో అంటే చెల్లెలు ఆంధ్రప్రదేశ్కి వస్తానే తట్టుకోలేక ఆమె క్యారెక్టర్ పైన, ఆమె కులం పైన, మతం పైన, ఆమె రెండో వివాహం ఈ పొద్దు అది ప్రపంచానికి అందరికీ తెలుసు కదా. ఈ దేశంలో ఆమెను రెండో వివాహం చేసుకుంది, ఎంతమంది చేసుకోలే? అది కాదు కదా. ఆమె అడుగుతూ ఉంది, మణిపూర్లో క్రిస్టియన్లపై దాడులు చేస్తే ఒక క్రిస్టియన్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతుంది. ఆన్సర్ చెప్పండి. దానికి కులం ఎందుకు, గోత్రం ఎందుకు, జెండర్ ఎందుకు? ప్రత్యేక హోదా నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఊరు వాడ మాటను ఎందుకుగాను ప్రత్యేక హోదా తేలేదు, ఎందుకుగాను మోడీ మెడలు వంతలేదని చెప్పి ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పు. పోలవరం 2022 సంవత్సరానికల్లా జాతికి అంకితం చేస్తామని చెప్పినా కదా జగనన్న. ఎందుకుగాను 2024 వచ్చినా కూడా ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉంది, ఎందుకుగాను నువ్వు చేయలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కట్టకపోతే నేను కడప జిల్లాలో ఓట్లే అడగనని చెప్పి ప్రజలందరి ముందర చెప్పినావే జగనన్న. స్టీల్ ప్లాంట్కు ఒక తట్టెడు మట్టి వేయలేదు, ఒక ఇటుక బిళ్ళ వేయలేదు, నువ్వు ఎందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు చెప్పు జగనన్న అని గౌరవంగానే అమ్మాయి అడుగుతుంది. దాంట్లోకి సమాధానం చెప్పాలి. అనేక రకాలుగా ఆమె ప్రశ్నిస్తూ ఉంది. దానికి సమాధానాలు చెప్పకోకుండా మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో దళితులపైన అత్యాచారాలు, అన్యాయాలు, వాళ్ళకి అన్యాయాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడవు జగనన్న? దీనికి సమాధానం ఆమె అడిగే ప్రశ్నలకు, మౌలిక ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి తప్ప క్యారెక్టర్ అసాసినేషన్ వ్యక్తిగతంగా అయితే నీ చెల్లెలు నువ్వు గబ్బు చేసుకుంటాను. నీ చెల్లెలే కదా, నీతో రక్తం పంచుకొని నీ వెనకల పుట్టిన అమ్మాయే కదా. నీ చెల్లెలను క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటే మీ కుటుంబం పల్చన అవుతుంది తప్ప ఇంకొకరు పల్చన గారు. మీరు అన్నట్లుగా ఇప్పుడు షర్మిల గారికి రెండో వివాహం అనేటువంటిది ఇవాళ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అయింది. మరి 2011 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే వరకు కూడా మరి ఆవిడ వెంటుండే కదా నడిపించింది. ఇప్పుడు ఆమెతో పాదయాత్ర చేయించిరి, మళ్ళీ తర్వాత ఎన్నికల ప్రచారం చేయించిరి. బ్రదర్ అనిల్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు బతుకున్న 2004 ఎన్నికల్లో కానీ, 2009లో కానీ, లేకపోతే 2014 కానీ, 2019లో కానీ రాష్ట్రంలో ఉండే క్రైస్తవ మిషనరీలు అందరితో, వాళ్ళ చర్చి ఫాదర్లు అందరితో మాట్లాడి ఒక విధంగా క్రిస్టియన్ కమ్యూనిటీని మీ వైపుకు తిప్పుకునేదానికి బ్రదర్ అనిల్ని వాడుకున్నారు కదా ఆ రోజు. ఈరోజు మీకు వ్యతిరేకంగా మారే కొద్దీ బ్రదర్ అనిల్ క్రిస్టియన్ కాదు బ్రాహ్మణుడు అని చెప్తారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత ఏం మాట్లాడో అది మా పార్టీకి సంబంధించిన విషయం. వాళ్ళ ఒక సామాన్య పౌరునిగా చెప్తాను, అది వాళ్ళ విజ్ఞతకు, వాళ్ళ ఇష్టం. అన్నా చెల్లెళ్ళు, వైఎస్ కుటుంబం వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం కింద మీద పడుకునే మనకు వచ్చే సభలో ఏదైనా సరే రాజకీయాల్లో హుందాతనం ఉండాలనేది ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా అందరికీ చెప్తాను. లేదంటే మిమ్మల్ని అంటే మీ పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరు అది అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలకు కూడా అర్థం కావాలి. అది కూడా మీలాంటి వాళ్ళు ఆ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి మీరు చెప్తే అది ఇంకాస్త ప్రజలకు కూడా అది అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని అడగటం. కాకపోతే ఇక్కడ ఇంకో అంశం కూడా సార్, ఈ రోజున ఒకవైపు సునీత గారికి ఇవాళ కాదు, ఆవిడ ఎప్పటి నుంచి అయితే కనుక ఒంటరి పోరాటం మొదలు పెట్టారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆవిడ ప్రాణాలకి ముప్పు అనేటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. ఇప్పుడు షర్మిల గారికి కూడా ఆవిడ ప్రాణాలకి ముప్పు. ఇంకా తాజాగా చూస్తే దాన్ని మరీ తారాస్థాయికి తీసుకెళ్లి సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు మొదలు పెట్టారు. సొంత చెల్లెలు, తోడబుట్టిన చెల్లెలను కాపాడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతాడో అనే ప్రశ్న పైన ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఈ రాష్ట్ర ప్రజలపైన ఉంది. ఈ రాష్ట్ర ప్రజలను సరే వదిలేసినాడు, గాలికి వదిలేసినాడు. ఎవరి మానాన వాళ్ళు బతకంటే సత్య సవండి, నాకేం సంబంధం లేదు, నేను నా కుటుంబం ఉన్నాయి. నీ కుటుంబ సభ్యులు, నీ చెల్లెళ్ళు ఇద్దరు
ఈవెన్ నాకు తెలిసి విజయమ్మ గారికి కానీ కొంత భద్రత తగ్గించినట్టు సమాచారం ఉంది. అది ఆమె ప్రజల్లో తక్కువ తిరుగుతుంది కాబట్టి మనకు అర్థం కాని పరిస్థితి. నీవేమో ఇష్టానుసారంగా నీకు కావాల్సిన చోటామోటా లీడర్లకు కానీ గన్మేళను ఇచ్చి విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లా ఎస్పీలకు చెప్పేసి విచ్చలవిడిగా గన్మేళను కేటాయించడం. నీ సొంత చెల్లెళ్ళకు ఇద్దరికి గన్మేళను నువ్వు తీసేసి ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అర్థం కావడంలే. అంటే నేను అడిగేది కడప జిల్లా రాజకీయాలంటే మరి ఇంత క్రూరంగా ఉంటాయి సార్? అక్కడ ఈ విధమైనటువంటి సంస్కృతి ఇప్పుడు కూడా ఉందా? అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు అంటూ ఉంటాము మనము. గతంలో చూస్తే ఇదే వైఎస్ కుటుంబానికి సంబంధించిన చరిత్ర చూస్తే రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ దాదాపు 22 దశాబ్దాల క్రితం జరిగిన శివారెడ్డి రాజారెడ్డి మర్డర్ తర్వాత జరిగిన పెద్ద మర్డరు వివేకానంద రెడ్డి గారిదే. శివారెడ్డి గారి ముందు జరిగింది, తర్వాత రాజారెడ్డి గారి హత్యకు గురి కావడం జరిగింది, తర్వాత పరిటాల రవి, దాని తర్వాత పెద్ద హత్య అంటే రాయలసీమ ప్రాంతంలో ఇదే వైఎస్ వివేకానంద రెడ్డిదే. అంటే ఈ 2-3 దశాబ్దాల కాలంలో అంటే కర్నూలు జిల్లాలో శేషరెడ్డిది ఒకటి, ఇంకొక ఆయన ఎక్స్ఎమ్మెల్యేని ఒక ఆయన చంపారు, లేకపోతే పపట్టాల వెంకటప్ప నాయుడు జరిగినా కానీ అంటే కొంత ఫెమిలియర్ పర్సనాలిటీల్లో జరిగింది ఈ శివారెడ్డి, రాజారెడ్డి, పరిటాల రవి గారు, వివేకానంద రెడ్డి, లేకపోతే పత్తికొండ ఎక్స్ఎమ్మెల్యే శేషరెడ్డి గారు మడ్డలని చెప్పొచ్చు మనం ఈ మధ్యకాలంలో జరిగినట్టు. కానీ ఈ కొత్త సంస్కృతి అంటే ఇప్పుడు గ్రామాల్లో ఫ్యాక్షన్ వాతావరణం ఎక్కడ కానీ లేదు రాష్ట్రంలో. ఇప్పుడు ఉండేది సివిల్ క్రైమ్, లేకపోతే కుటుంబ సమస్యలకు సంబంధించిన హత్యలు జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా ఒక పోటీ వాతావరణం ఏర్పడింది. అంటే అన్ని కుటుంబాల వారు ఈ ఫ్యాక్షన్ పెట్టుకొని మన కుటుంబాలు నాశనం కావడం తప్ప ప్రశాంతమైన జీవితం కోల్పోతూ ఉన్నాం, మన బిడ్డలు అనాథలు అవుతున్నారు, జైలు పాలు అవుతున్నారు, ఒక ఆలోచన అందరికీ రావడం. ప్లస్ అంతేకాకుండా ఈ దేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణ వల్ల ఆర్థిక వృద్ధి వేగంగా పెరగడం, 95లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ఉన్న మధ్యకాలంలో విపరీతంగా ఆయన విద్య పైన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు రావడం కానీ, మెడికల్ కాలేజీలు రావడం కానీ, లేకుంటే పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, లేకుంటే మేనేజ్మెంట్ కాలేజీలు ఇవన్నీ రావడం. ప్లస్ ఆర్థిక సంస్కరణల వల్ల మనకు విపరీతమైన గ్రోత్ వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. ఆ గ్రోత్ను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం కావడంతో ఈరోజు ఏ గ్రామానికి మారుమూల పల్లెకు పోయినా, లేకపోతే ఒక తండాకు పోయినా, ఒక ఎస్సీ కాలనీలకు పోయినా ఈరోజు ఉన్నత చదువులు చదువుకున్నారు, బ్రహ్మాండంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు చేసేవాళ్ళు అన్ని గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ కూడా పెరగడం జరిగింది. తర్వాత వచ్చిన రాష్ట్ర పురోభివృద్ధిలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టులు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు అందజేయాలని చెప్పి హంద్రీనీవా కానీ, గాలేరు నగర్ సుజల స్రవంతి కానీ, పొద్దుటివాడ హెడ్ రెగ్యులేటర్ కానీ, లేకపోతే కనుక ఎస్ఆర్బీసీ కానీ, తెలుగు ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టడము, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఆ సమయాల్లో ఉండే బడ్జెట్ల ప్రకారం వాటన్నిటికీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం, ఇవన్నీతో గ్రామాల్లో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీళ్లు ఉండేటప్పుడు నీళ్లుంటే ఆటోమేటిక్గా నాగరికత పెరుగుతుంది. ఆ నీటితో వ్యవసాయం కష్టపడే రైతాంగం ఆ ప్రాంతంలో ఉంది. బ్రహ్మాండంగా ఈరోజు ప్రపంచంలో ఏ పంటలు కావాలన్నా కూడా అట్లాంటి పండ్లు కానీ కూరగాయలు కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పండించే రైతాంగం ఆ ప్రాంతంలో ఉంది. మనకు ఖర్జూర కావాలంటే గల్ఫ్ కంట్రీస్ నుంచో లేకపోతే రాజస్థాన్ ఎడార్లో పండుతాను. ఈరోజు అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఖర్జూరం పండిస్తున్నారు. డేట్స్ పండించే రైతాంగం ఉంది. అంత అనుభవమైన బ్రహ్మాండమైన నీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ద్రాక్ష కావాలంటే హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరు నుంచి ద్రాక్ష వచ్చేది. ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా ద్రాక్షను పండించే రైతులు ఉన్నారు, డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. అంటే ఏ పంట కావాల్సినా కూడా ఇక్కడ పండించే రైతాంగం ఉంది, అనువైన నేలలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన అంటే 2019 కంటే ముందు, అంతకంటే ముందు కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దాని కొనసాగింపుగా వచ్చిన మిగతా ప్రభుత్వాలన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడము, దీని అన్నిటితో గ్రామాల్లో నీళ్ళు అందుబాటులోకి రావడంతో బ్రహ్మాండంగా ఈరోజు మెట్టపైర్ల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు దీనిలోకంటే వాణిజ్య పంటలకు మళ్ళడం జరిగింది అందరూ కూడా. దీంతో గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. రైతాంగం కూడా బాగా ఈరోజు ఆర్థికంగా ఎదిగే వెసులుబాటు రావడం జరిగింది. దీంతో ఫ్యాక్షన్ కూడా ఎవరు కొట్లాడే పరిస్థితులు లేవు. అందరికి కూడా నాలెడ్జ్ వచ్చేసినప్పుడు అందరికీ పోతుంది. ఆడికి పోతాం, కొట్లాడుకొని పోతాం. మనకు 200 ఎకరాల భూమి ఉంటుంది, కానీ ఒక పోలీసుడు అరేతరే అంటాడు. ఒక పెద్ద రైతును కానీ, ఒక పెద్ద భూస్వామిని కానీ మనం పోయి కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ పోతే బయట నిలబడమంటాడు, చెప్పులు ఏంటాడు, రుమాలు చుట్టుకోమంటారు, అరేతరని మాట్లాడతారు. ఎందుకు అంత అగౌరవపడాలనే ఒక ఆలోచన అందరికీ వచ్చింది. కాబట్టి
కొట్లాడుకునే పరిస్థితిలో కానీ ఉంటారు కొన్నిసార్లు. ఇప్పుడు 100% మార్పు వచ్చిందని చెప్పలేము, కానీ దాదాపు ఒక 85% అయితే ప్రజల్లో మార్పు వచ్చింది. కొట్లాడుకోకూడదు, మన కుటుంబాలు బాగుండాలనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు మళ్ళీ వచ్చినప్పుడు గ్రామాలలో ఎవరు ఉంటారు, తుంటారు వాళ్ళు, లేకుంటే అల్లరోళ్ళు ఉంటారు, ఏదేదో చేయాలని చెప్పి ఆధిపత్యం అట్లా కొంత ఘర్షణ వాతావరణము రెచ్చగొట్టే పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా చాలామంది అవమానాలు జరిగినా కానీ సర్లే అని చెప్పి ఎందుకు మన కుటుంబాలు నాశనం మనసులోనే అందుకొని కోపాన్ని పోయే పరిస్థితులు కానీ చాలా గ్రామాల్లో కనపడుతున్నాయి. మనం కోపం అవతల వ్యక్తి కోపం చేసుకుంటే కూనీల వరకు మడ్డర్ల వరకు పోవాల్సిందే ఆ పరిస్థితి. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ వలన ఈరోజు ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. సార్, ప్రధానంగా చూస్తే 2019 ఎన్నికల్లో ఒక సంచలనం రేకెత్తించినటువంటి అంశం అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం, ఆ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ నారాసుర రక్త చరిత్ర అని రాసుకుని వచ్చారు. మరి ఈ రోజున సిబిఐ విచారణలో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్, అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. మరి ఈ రోజున అక్కడ పరిస్థితులు రాజకీయంగా కానీ లేదు ప్రజల్లో కానీ ఏ రకమైనటువంటి చర్చ ఉంది? అంటే ఆ ప్రాంతంలో మడ్డర్లు అనేది కొత్తగాను, మడ్డర్ల వలన సానుభూతి వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. రాజారెడ్డి మర్డర్ 98లో జరిగితే 99లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చింది. రాజారెడ్డి చనిపోయినాడని చెప్పి సానుభూతి ఏం రాలే ఆ ఎన్నికల్లో, అంటే రాజశేఖర రెడ్డి తండ్రిని చంపినాడని చెప్పి. 2019లో జరిగిన ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఫ్యాక్టర్ అనేది ఆ ఎన్నికల ఆ హీట్లోనే జరిగింది కాబట్టి అంత పెద్ద చర్చనీయాంశమైన సబ్జెక్ట్ కాలేదనుకుంటా. కానీ ఈ 2024లో జరిగే ఎన్నికలు అదొక అంశం. అంటే ప్రజలు ఇతని మానసిక పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి, అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అంటే రాజకీయ ఆధిపత్యం కోసమో లేకపోతే ఇతర కారణాల వలన సొంత కుటుంబ సభ్యుల్నే చంపేటంత నైజం ఉండేటంత క్రూరమైన వ్యక్తి జగన్మోహన్. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాజుతో సమానమే. రాజు అనేవాడు అందరినీ సమానంగా చూడాలా, రాజ్యంలోని ప్రజలను రక్షించాలా, రాజ్యాన్ని కాపాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరినీ సోదరభావంతో ప్రేమించాలా, కాపాడాలా. ఇట్లాంటి వ్యక్తి, ఇంతటి క్రూరుడు ఈ రాజ్యానికి పాల్గొనగా ఉండడం అవసరం అనేది ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైన సబ్జెక్టు. అంటే ఎందుకు ఇవన్నీ కూడా అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా చూస్తే ప్రధానంగా ఒక్క వ్యక్తి, ఈ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో లేదంటే ఆయన విచారణకు పిలవడానికో సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని కనీసం కలవలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కదా. సో మరి ఇంత దారుణంగా ఉంటాయా అక్కడ రాజకీయాలు, అక్కడ ఆధిపత్యం ఇలా ఉంటుందా అని? సార్, సిబిఐ డ్రామా అంతా పుల్వామా దాడుల తర్వాత మన కమాండరు మిగ్ విమానం అక్కడ కూలిపోయి మన పైలట్ అక్కడ కింద పడి దొరికితే మళ్ళా తీసుకొని వచ్చిన చరిత్ర భారతదేశంలో రక్షణ శాఖకు కానీ లేకుంటే మిలిటరీ కానీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు తీసుకుపోవాలనుకుంటే నిజంగా అంటే డ్రామా, అంటే మేము తీసుకుపోయినట్టు ఉండాలా, తీసుకుపోకూడదు. కాబట్టి నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే హెలికాప్టర్లు కమాండోస్ నుంచి తీసుకుపోయిందరు. ఇప్పుడు తాజ్ హోటల్లో జరిగినప్పుడు, కసబీలంతా దొరికినప్పుడు, ఈ బాంబేలో జరిగినప్పుడు, పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చినప్పుడు కమాండోస్ హెలికాప్టర్లో దిగి లిఫ్ట్ చేసినారు కదా అందరినీ. తీసుకోవాలనుకుంటే పెద్ద సమస్య, వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. దానివల్ల మేము తీసుకుపోయినట్టు ఉండాలా, ఒక గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగింది అంతే. సార్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్టేట్ పాలిటిక్స్, రాష్ట్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఆ సమయంలో చూసాం ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. అంటే రాజకీయంగా కానివ్వండి, అన్ని అంశాల్లో కూడా అధికార పార్టీ తాలూకు ఆధిపత్యం కావచ్చు, లేదంటే అహంభావం అనేటువంటిది వాళ్ళు ఎలా చూపిస్తూ ఉన్నారు అన్నది చూసాం. ఇంకా ఆ సమయంలో 3 చోట్ల కూడా 108 జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా విజయం సాధించడం, అందులో మీరు విజయం సాధించడం, అందులోనూ కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పులివెందుల్లోనే మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ కంటే కూడా తెలుగుదేశానికి ఒక మంచి మెజారిటీ తేగలిగారు. ఏంటి సార్ అంత అక్కడ ఏం మార్పు వచ్చిందనుకోవచ్చా? ఎలాంటి మార్పు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ప్రజల్లో చైతన్యము, ప్రభుత్వం పైన కోపం వచ్చినప్పుడు ఏ పోలీసు అడ్డుకోలేడు, ఏ దౌర్జన్యకారులు అడ్డుకోలేరు. అంటే ఒక చైతన్యవంతమైన ఓటర్లు ఉండే ఎన్నిక అది. అందులో కూడా విద్యావంతులు పాల్గొనే ఎన్నిక. అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా, దౌర్జన్యాలకు గురి చేసినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో ఉండి ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని మేము కావాలని కోరుకుంటున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఒక్కొక్క చోట 50 కోట్ల 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, మేము ఒక్క పైసా ఖర్చు పెట్టకోకుండా కూడా
మమ్మల్ని మెచ్చి ఓటర్లు మాకందరికి కూడా ఓట్లు వేయడం జరిగింది. ఆ రోజే చెప్పినారు, మళ్ళీ బయటకు వచ్చి ఇదంతా వీళ్ళు మా ఓటర్లు కాదని చెప్పి. ఇప్పుడు 60 రోజుల్లో మళ్ళీ ఓట్లు దొరుకుతాయి. అప్పుడు కానీ మనసులో వేసేది ఓట్లు, వేరే లోకం నుంచి వచ్చాం వేరు. ఆ రోజు సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తారో ఆ రోజు కానీ మళ్ళీ మాట్లాడుకోవాలి మనం. సార్ అంటే ఆ రోజున ముఖ్యంగా మీరు దాదాపు విజయం డిక్లేర్ అయిపోయింది, ఇంకా డిక్లరేషన్ ఫామ్ ఒక్కటి తీసుకోవడం పెండింగ్ ఉంది, కానీ అక్కడ జరిగినటువంటి హడావిడి కానివ్వండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అంత దౌర్జన్యం చేయడం, దేనికి అంత హడావిడి ఎందుకు జరిగింది అసలు అక్కడ? అంటే వెస్ట్ రాయలసీమ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోదే. నేను ఆ ఊరికి చెందినోడిని, ఆ ఊరోని నేను కానీ, మేము ఇద్దరం ఒకటే గ్రామస్తులమే ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామగోపాల్ రెడ్డి నాడు గెలిచడం అనేది ఆయన జీర్ణించుకోలేని అంశం. అంతకుముందు కౌంటింగ్ ప్రక్రియను అనేక సందర్భాల్లో అడ్డుకోవాలని చూసినారు, అర్ధరాత్రి పూట గూండాలను లోపలికి పంపించి దౌర్జన్యాలు చేయాలని చూసినారు. ఎన్ని చూసినా కూడా తెలుగుదేశం వాళ్ళు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించుకున్నాం. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడ కానీ విఘాతం కలగకుండా వాళ్ళు చేసే దౌర్జన్యాల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ సజావుగా కౌంటింగ్ నిర్వహించాం. ఆఖరుకు కొంతమంది వాళ్ళకి సంబంధించిన అధికారుల ద్వారా లోపల మేనేజ్ చేయాలని చూసినా కూడా అవన్నీ వాళ్ళకి ఎక్కడ కూడా పనికి రాలే. మేము కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఐకమత్యంగా ఆ ఎన్నికల్లో పోరాటం చేసినాం. అంటే ఫైనల్ అంకం కౌంటింగ్ అనేది. మేము కౌంటింగ్ అయిపోయి డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఏదో విధంగా ఆపాలని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసినారు, రీకౌంటింగ్ జరపాలని. రీకౌంటింగ్ చేసే సిస్టమ్ దాంట్లో లేదు. రీకౌంటింగ్ చేయాలంటే మళ్ళీ 5 రోజుల పాటు పండుకోవాలని అందరూ. ఆ సిస్టమ్ లేదు. అది ఉందని చెప్పి మీరు ప్రతి కౌంటింగ్ రౌండ్కు ఈ సక్రమంగా ఉందని చెప్పి మేము మా ఏజెంట్లు మా కౌంటింగ్ ఏజెంట్లు సంతకాలు చేస్తారు, మీ ఏజెంట్లు సంతకాలు చేసి మీరు కట్టలు ఎంచుకున్న తర్వాతనే కదా అందరం సంతకాలు చేస్తూ వచ్చినాము. చేసిన తర్వాత రీకౌంటింగ్ ఏంటంటే మీ వాడు తప్పడం చూసుకోవాలా, నువ్వు పెట్టిన ఏజెంట్ కరెక్ట్ కాదు అని నువ్వు ఫీల్ కావాలి. అది మీ ఏజెంట్లు మంచి వాళ్ళే కదా, మీరు అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థులకు సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన లీడర్లు అందరూ ఉన్నారు కదా లోపల. ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మా వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఉన్నారు. కళ్ళ గంతలు కట్టలే కదా ఎవరు చేసినారు. మళ్ళీ తర్వాత అందాకేమో కలెక్టర్ గారు కొంచెం ట్రాన్స్పరెంట్గానే చేసింది. తర్వాత ఒత్తిడి తట్టుకోలేకపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అరగంటకు గంటకు ఇస్తాం, డిక్లరేషన్ ఫారం ఇస్తాం, రాటిఫికేషన్ రావాలని చెప్పిన ఆమె రాత్రి 10 గంటల వరకు కానీ ఏకోకుండా లాక్ చేసుకొని మేము వెళ్ళిపోతాం, మాకు ఇక క్లియరెన్స్ రాలేదు సిఈసి నుంచి అని చెప్పడంతో మేము అది కాదు కదా, ఎప్పుడైనా సరే వితిన్ నిమిషాలలో అది వ్యవహారం జరుగుతుంది. మీరేదో వాళ్ళు కంప్లైంట్ కంప్లైంట్కి ఇమీడియట్గా ఆన్సర్ కానీ రాసినారు, ఆన్సర్ రాసినారు, అదంతా అయిపోయిన తర్వాత నువ్వు గంటగా ఇస్తూ ఉంటారు. సరే అది ప్రొసీజర్. మేము దానికి 1-2 గంటలకు మేము టెన్షన్ వల్లే నువ్వు క్లోజ్ చేసుకొని పోయేటప్పుడే మాకు అనుమానం వచ్చింది. అంటే నెగ్లెక్ట్గా సమాధానం చెప్పి పలానా టైంకి ఇస్తాం, లేదో మాకు ఎప్పుడు వచ్చేప్పుడు ఇస్తామంటే ఎట్లయితుంది అది. దానికి అప్పటికే మా వాళ్ళకందరికీ అనుమానం వచ్చేసి మొత్తం ఎక్కడైతే కౌంటింగ్ ప్రాంతం అక్కడికి వచ్చి ఖచ్చితంగా మాకు డిక్లరేషన్ ఫారం అని చెప్పి అడగడం జరిగింది. దాంతో పోలీసులందరితో లాఠీ చార్జ్ చేసేసి మమ్మల్ని అందరినీ కొట్టి పోలీస్ జీపులు వేసుకొని అంత గందరగోళాన్ని చేసినారు. ఏమొచ్చింది దానివల్ల? మీరు ప్రజల్లో అంటే ఓటింగ్ వరకు ఒక రకం, కౌంటింగ్ ప్రక్రియను కూడా అవకాశం చేయాలి. దాన్ని కూడా ఏదో మొన్న పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు డిక్లరేషన్ ఫామ్ సించో ఏసో లేకుంటే బెదిరించుకోనో మీరు ప్రకటించుకున్నట్టు దీనికైనా ప్రకటించుకోవాలని చూసినారు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యం గొప్పది. అంటే కొద్ది రోజులు నడుస్తుంది, ఇది ప్రతిసారి నడిచేదానికి కాదు. ఆ రోజు నుంచే నీ పతనం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికలు కూడా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఆయన దగ్గర అపరిమితమైన సంపద ఉంది, క్యాష్ ఉంది, దండిగా లిక్విడ్ ఉంది. ఈ ఒకవైపు డబ్బు, మరోవైపు పోలీసు తనకు కావాల్సిన అధికారులందరినీ వేసుకొని దౌర్జన్యాలు చేసి దాని ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు అపహాస్యం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఆలోచనాడు. ఆ పప్పులు ఏమి ఉడకవు, ఎక్కడికెక్కడ ఏ బూత్కి ఆ బూత్ దగ్గర ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఈసారి ప్రజలు ప్రతిఘటిస్తారు. నువ్వెవరు మా ఓటు వేసుకుంటా అంటే నువ్వు అడ్డుకునేదానికి ఎవరు, నా ఓటు నా ఇష్టం అని చెప్పి ప్రజలే చైతన్యవంతులై ఎవరైనా సరే దుండగులు కానీ రౌడీలు కానీ అధికార పార్టీకి సంబంధించిన ముస్కర్లు ఎవరైనా సరే ఓటుకు భంగం కలిగిస్తే ప్రజలే పరకలు తీసుకొని కొడతారు. ఈసారి ఇది జరుగుతుంది. సార్, ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సమయంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కానీ లేదు
ప్రజల్లో కూడా ఒక భయం నిండుకుపోయి ఉన్నటువంటి తరుణంలో ఆ పరిస్థితుల నుంచి బయటకి తేవడానికి ఎంతగానో దోహదపడ్డది నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర అని చెప్పుకోవచ్చు. మరి ఆ యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమ డిక్లరేషన్ ఆయన ప్రకటించారు. దాని ప్రభావం ఎలా ఉంది, దాని మీద ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? యువగళం పాదయాత్ర జనవరి 27, 2023 ప్రారంభించినప్పుడే అనేక రకాలుగా అవాంతరాలు సృష్టించినారు. లోకేష్ సమర్థుడు కాదు, అసమర్థుడు, లోకేష్ రాజకీయ నాయకుడు అనేవాళ్ళు, కాదనే అధికార పార్టీ నాయకులు. ఎందుకని ఆయన అంటే ఆయన సభలు జరగకూడదు, బహిరంగ సభలు జరగకూడదు, రోడ్ షోలు జరగకూడదు అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి ఎక్కడ కూడా బహిరంగ సభలు, రోడ్లలో సమావేశాలు, సభలు పెట్టకూడదని చెప్పి నిషేధించడం జరిగింది. సరే, ఆయనేమి వెనక్కి ఏం తగ్గలే. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తానాయో చట్టానికి లోబడే ఆయన సభలు నిర్వహించడం జరిగింది, పాదయాత్ర చేసుకోవడం జరిగింది. పోలీసు బందోబస్తులు లేకుండా కూడా అనేక మంది మా కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా, కేసులు పెడతా వచ్చినా కూడా ఎక్కడ కూడా మేము ధైర్యాన్ని కోల్పోలే. ఇవన్నీ ప్రతిఘటించి ముందుకు పోయినప్పుడే రాడ్డు తేలుతాం ఎవరైనా కానీ. ఇది రాజకీయ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. మమ్మల్ని కానీ రాడ్డు తేల్చింది అందరినీ, మా కార్యకర్తలు, మా లీడర్లు అందరినీ కూడా రాడ్డు తేల్చింది. అంటే ప్రజాస్వామ్యం కూడా ఈ విధంగా ఉంటుంది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ విధంగా మనము దీన్ని తట్టుకొని ముందుకు పోవాలనే ఒక మానసిక ధైర్యం యువగళం పాదయాత్ర ప్రతి ఒక్క కార్యకర్తకు, లీడర్కి ఇచ్చింది. అందరూ కూడా రాటు తేలిపోయినారు. తర్వాత కడపలో అంటే అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా లోకేష్ గారి బహిరంగ సభల్లో ఆ ప్రాంతంలో ఉండే ఏ సమస్యలు ఉన్నాయి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు కానీ ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏ హామీలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా ఏ మేరకు హామీ ఇచ్చారో దానిపైన కూడా చర్చించి, ప్రజలందరితో చర్చించి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, ఈ చేయలేకపోయారు, ఇట్లాంటి ఎమ్మెల్యే, ఇట్లాంటి ముఖ్యమంత్రి అవసరమని ప్రశ్నించడం జరిగింది. తర్వాత మేము ఆ నియోజకవర్గానికి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అంటే అసాధ్యమైనవి కాకుండా సాధ్యమైనవి ఎక్కువ మంది ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలన్నీ ఏదైతే చేయగలమో లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ముగింపప్పుడు రాయలసీమ ప్రాంతం 4 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ 4 జిల్లాలో ఏ సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయో, ఏ చూసినాడో, ఏ విన్నాడో, ప్రజల నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా వాటన్నిటికి కూడా ఒక ముగింపుగా ఈ సమస్యలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి ఆ కార్యక్రమాన్ని పెట్టి ముఖాముఖి రాయలసీమ ప్రాంతంలోని మేధావులు, యువత, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరితో కలిసి ఒక చర్చా వేదికను పెట్టి ఏం చేస్తాం, మేము ఏ జిల్లాకి ఏం చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్పిన మాటకు లోకేష్ బాబు గారు కట్టుబడి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. ఏదైతే రాయలసీమకు డిక్లరేషన్లో ఏదైతే హామీలు ఇచ్చామో మేము అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎన్నికలకు పోయేలోపు ఆ అన్నిటిని కూడా నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ మేము ఎన్నికలు అడుగుతాం, ఓట్లు అడుగుతాం. సార్, అంటే ప్రధానంగా అసలు కడపలో పెట్టినటువంటి రాయలసీమ డిక్లరేషన్, ఆ సభకి వచ్చినటువంటి రెస్పాన్స్, అది మీరు ఊహించారా? తెలుగుదేశం పార్టీ నాయకులు అంత స్పందన వస్తుంది అనేటువంటిది ఊహించారా? అట్ ద సేమ్ టైం గతంలో మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. అప్పుడు స్పందనకి, లోకేష్ గారి సభ స్పందనకి ఏమిటి ఉన్నటువంటి తేడా అంటే ఏం చెప్తారు? అంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆయనకు ఏ మేరకు భద్రత కల్పించాలో, ఒక ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు ప్రభుత్వం ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తుందో అవన్నీ కూడా చూడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఏ రోజు కూడా నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు, నువ్వు ఇక్కడ జెండా కట్టకూడదు, నువ్వు ఇక్కడ ఫ్లెక్సీ కట్టకూడదు, నువ్వు బండి ఇక్కడ పెట్టకూడదు, నువ్వు ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అని చెప్పి ఏ రోజు కూడా ఇడుపలపాయ నుంచి ఇచ్చాపురం చేరే వరకు ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోతానే కూడా ఆయన ఎవరు కూడా అడ్డుకోలేదు. మేము కుప్పం నుంచి బయలుదేరుతానే కేసు పెడితే, కుప్పం నుంచి పలుమనేరుకు వస్తానే కేసులు పెడితే, ఆ నుంచి చిత్తూరుకు వస్తానే కేసులు, ఆ నుంచి పూతలపట్టుకు వస్తాను అంటే ప్రతి నియోజకవర్గంలో కేసులు. ప్లస్ ఇంకా సిగ్గు ఎగ్గు లేకోకుండా వైకాపాలు 4 జెండాలు తీసుకొని వచ్చేదను లోకేష్ బాబు డౌన్లో అనేది ఏ వ్యవహారశీలు ఎక్కడికి పోతుంది ఇది. ప్లస్ పోలీసులు ఒక పక్క, మీ పక్క మీ గుండాలు ఒక పక్క, ఇంకా అంతా కాకోకుండా కొన్ని ప్రాంతాలు, కర్నూలు ఈ ప్రాంతానికి వచ్చే కొద్దీ హైకోర్టు బెంచ్ కావాలి. హైకోర్టు బెంచ్ ఇవ్వాల్సింది ఎవరు? రాయలసీమలో హైకోర్టు పెడతామని మేము చెప్పలేము. మేము హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడతామని అప్పుడు చెప్పాం, ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మేము దానికి కట్టుబడినాం. ఆదోని, కర్నూలు ప్రాంతాల్లో 10 మంది లాయర్లను రోడ్డు మీద వాళ్ళకి సంబంధించిన లాయర్ల నుంచి హైకోర్టు బెంచ్ పెట్టమను. ఎవరిని ప్రశ్నించాల్సింది? ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డిని. 3 రాజధానులు నేను కర్నూలులో న్యాయ రాజధాని పెడతాని
డంకా బగాయించి అసెంబ్లీలో బయట చెప్పింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కర్నూలుకో రాయలసీమ ప్రాంతంగా వచ్చి ఎప్పుడు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి హైకోర్టు కర్నూలు అని చెప్పి ప్రశ్నించాలా. అది ప్రశ్నించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు పోతే హైకోర్టు కావాలనేది మేము ఆయన పెడతాంటే వద్దన్నామా, మేము అడ్డమేమైనా పండుకున్నామా ఆయనకి ఏమన్నా. సరే ఈ రోజుకైనా సరే ఆయన కేంద్రానికి కానీ సుప్రీంకోర్టు కానీ ప్రతిపాదనలు పంపినడా? పంపలే. అదే ప్లస్ జ్యుడిషియల్ అకాడమీ వచ్చింది కర్నూలులో పెట్టాల్సిన జ్యుడిషియల్ అకాడమీని తీసుకొని వచ్చి మంగళగిరిలో పెట్టావు. ఎవరు రాయలసీమ ద్రోహులు? నువ్వు పెట్టాల్సింది అక్కడ శాంక్షన్ అయింది కర్నూలులో, నోటిఫికేషన్ కర్నూలులో, ఆ నుంచి తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టావు. దాన్ని ప్రశ్నించరు మా లాయర్లు. మేము అదే అడిగినాం, అయ్యా జ్యుడిషియల్ అకాడమీ నుంచి కర్నూలు నుంచి మంగళగిరికి పోదంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించుకోకుండా ఆయన వ్యవహార శైలిని అడ్డుకోకుండా మీరు దాన్నేమో స్వాగతించరు, హైకోర్టు కావాలంటారు. కానీ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అంటే లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ ఎందుకు అంత విశేష స్పందన చర్చ జరుగుతుందంటే వీళ్ళు అడుగడుగున అడ్డుకోవడం. ఆ చిన్న పిల్లవాడు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆయన మానాన ఆయన పోతూ ఉంటే పోనీకోకుండా కోడిగుడ్లు వేయడం, రాళ్ళు వేయడము, ఫ్లెక్సీలు కట్టడం, లేకపోతే నల్ల జెండాలు ఊపడము, గోబ్యాక్ రాయడంతోనే ఆ పాదయాత్రకు కూడా ప్రజల నుంచి చర్చ జరిగింది. అది ఎందుకు గాను వైకాపా వాళ్ళు అడ్డుకుంటున్నారు, ప్రతిఘటిస్తున్నారు లోకేష్ బాబు పాదయాత్రను. ఎక్కడైతే ప్రతిఘటన ఉంటుందో, ఎక్కడైతే అరాచకుందో అక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కానీ మాకు అందుకు మేలే. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా మంచి చేశారు. సార్, అడ్డంకులు సృష్టించడం అంటే ఇంకో పక్కన అంటే లోకేష్ గారి పాదయాత్ర ఒక వైపున, ఇంకో వైపున చూస్తే ప్రాజెక్టుల సందర్శన అంటూ చంద్రబాబు గారు కూడా ఈ వస్తున్నటువంటి తరుణంలో పుంగనూరులో జరిగినటువంటి ఘటనలు, అక్కడ జరిగినటువంటి దాడి, ఆ తర్వాతి పరిణామాలు, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డికి 2023 మొదటి నుంచే అర్థమైంది. అంటే నేను మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను, నాయకులు భయభ్రాంతులకు గురి చేయాలా, ఈ భయంతోనైనా సరే తెలుగుదేశం పార్టీ కకావికలమయ్యి వీళ్ళేమో రాజకీయం చేయడము మానుకుంటారేమో అని చెప్పేసి ఆయన ఈ పాదయాత్రకు కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకు కానీ అడ్డంకులు కల్పించడం జరిగింది. ప్రాజెక్టుల సందర్శన, నువ్వు చేతనైతే ఈయన ప్రశ్నించిన తర్వాత ఏం చేస్తానో దానికి ఆన్సర్ ఏంటి? మీరు మీ నీటిపారుదల శాఖ మంత్రులు, మీ ఎమ్మెల్యేలో, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎక్కడ ప్రారంభమైంది? నందికొట్కూరు దగ్గర ప్రారంభమైంది. ముత్తుమర్రి కానీ అక్కడ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కానీ స్టార్ట్ అయింది. ఆ నుంచి గండికోట చూసినారు, ఆ నుంచి పులివెందుల, ఆ నుంచి అనంతపురము, ఆ నుంచి అందరినీ వాళ్ళ లిఫ్టులన్నీ రాప్తాడు నియోజకవర్గంలో లిఫ్టులన్నీ ఆగిపోయినట్టని చూసినారు. ఆ నుంచి తర్వాత వచ్చేటప్పుడు ఒకటి గండికోట నుంచి ఒక ప్యారలల్ కెనాల్ లిఫ్ట్ల ద్వారా తీసే స్తంభలబల్ల వరకు తీసుకొని అందరినీ ఒక లింక్ కనెక్ట్ చేయాలని చెప్పేసి 5,000 కోట్లతో టెండర్ వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వర్క్ చేస్తున్నారు. పైపుల్లో బిల్లులు తీసుకున్నారు, నిధుల దుర్వినియోగం జరిగింది. అవి చూసి ఆడ మాట్లాడితే నీ కోపం వస్తే ఎట్లా? నిధుల దుర్వినియోగం జరగలేదని చెప్పు, అవినీతి జరగలేదని చెప్పు, సవాల్ చేయి, నిరూపించమని ప్రశ్నించు. మా దగ్గర నిజంగా సమాధానం ఉంటే మేము నిరూపిస్తామా లేదా అనేది. మీ రామచంద్రారెడ్డి సోదరుడు తమ్మలపల్లి ఎమ్మెల్యే, దాని తర్వాత అక్కడి నుంచి తమ్మలపల్లి దగ్గరనే స్టార్ట్ చేయాలని చూసినారు. మొలకల చెరువు మేము దాటకముందే నేను సార్తో పాటు ఉన్నా. నేను మొత్తం నందికొట్కూరు నుంచి విజయనగరం పార్వతీపురం వరకు జరిగిన ప్రతి సార్తో పాటు నేను ఆ రోజు జర్నీ చేసాము 10 రోజులు. మేము మాకు సమాచారం వచ్చేసి చెప్పినాం, డిఎస్పీకి చెప్పినాం, అయ్యా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది, మీరు అంగళ్ళులో ధర్నా చేసేదానికి ఎందుకు అనుమతిస్తారు? మేము ఏదైనా ధర్నానో ఆందోళన చేస్తామంటే తెల్లవారకు ముందు వచ్చేసి వాకిన్లు వేసేసి మీరు ఎక్కడ బయటకు పోయేదని కాదంటారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీ మూకలు రోడ్ల మీదకి ఎందుకు రానిస్తారంటే దానికి సమాధానం లేదు. రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఒక పార్టీ మేము అధికారంలో ఉన్నాం, నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చేదాన్ని. ముఖ్యమంత్రి వస్తాడు, మాజీ ముఖ్యమంత్రి వస్తాడు, నువ్వేంది రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతి అదే? నల్ల జెండాలు తాగి జెండాలు పట్టుకొని మీ వైఎస్ఆర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మమ్మల్ని అడగండి, ఓ 10 మంది రాండి, రైట్ ట్రయల్ ఇప్పిస్తాం కదా, ఎడగాల్సింటాడా? మీ సమస్య ఏందో, మీ ఈతి బాధలు ఏందో, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈతి బాధలు ఏందో, ప్రజల సమస్యలు ఏందో ఇప్పించేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. తీసుకుపోయి గౌరవంగానే మీకు దానికి అడావిడి చేయాల్సిన మళ్ళీ అంగళ్ళ దగ్గరికి ఉదయం నుంచే వేసుకొని 100,000 మందిని తీసుకొని మా వాళ్ళు ఆధారణ పోయేటప్పుడు కొట్టడము, రాళ్ళు వేయడము, తలలు పొగలటం చేసినారు. అంటే లేదు, ఆ రాళ్ల దాడి చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆ దాడి చేయమని చెప్పి ప్రోత్సహించిన చంద్రబాబు అంటూ కూడా కేసులు పెట్టారు కదా, ఆయన మీదే హత్యాయత్నం. అంగళ్ళు సెంటర్కు వచ్చినప్పుడు అంగళ్ళు నుంచి పొంగనూరుకు పోవాలా, మదనపల్లి, పొంగనూరు, చిత్తూరు నుంచి పూతలపట్టు ప్రోగ్రాం. ఆ పూతలపట్టు బహిరంగ సభ చిత్తూరులోగా మీటింగ్ ఉంది. మేము ఆ రోజు పొంగనూరులో ఉండే బహిరంగ సభను కానీ క్యాన్సిల్ చేసినాం. సమయాభావం వల్ల క్యాన్సిల్ చేసినాం. అంటే ముందు పెడతామని చెప్పినాము, ఆ శ్రేణులకు ముందు మీటింగ్ అనే సమాచారం అయింది. మళ్ళీ
మీటింగ్ లేదు, టైం కుదరదని చెప్పిన తర్వాత ఆ రోడ్డు మీద పోతున్నాం కాబట్టి ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతే ఆ ప్రాంతంలో ఉండే నాయకుడు రోడ్డు మీదకి రారా, కాబట్టి సారా దాన పోతున్నాడు కాబట్టి రోడ్ల మీదకి వచ్చినారు. అంగళ్ళలో విపరీతంగా దాడులు చేసి కొట్టినారు అందరికీ. బాబు గారు వచ్చినప్పుడు ఒక 200 మంది దూరం నుంచి రాలేని మొదలుపెట్టినారు. మీరు కానీ చూసింటారు టీవీలలో. ఎన్హెచ్జి కమాండోస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన మీద కానీ రాళ్ళు వేసేటప్పుడు ఎందుకు కొడతాను కానీ ప్రశ్నించారు. ఆయన ఏం చెప్పారు, పోలీసులు చెప్పినట్టు మీరు పోలీసులా కాదా ఆమె రాళ్ళు వేస్తా అంటే అని చెప్పి మమ్మల్ని దాడులు చేయమని ఏం ప్రోత్సహించలేదు కదా. తర్వాత పొంగనూరులో, దాని తర్వాత అప్పటికే పొంగనూరులో కానీ స్టార్ట్ అయింది. పొంగనూరులో మీటింగ్ లేదు, ఏం లేదు, వందలాది మంది పోలీసులను తీసుకొని వచ్చి, సాయుధులైన పోలీసులను తీసుకొని వచ్చి, కవచాలను అడ్డం పెట్టుకొని, రక్ష వాహనాలను, బాసుబాయి వేలు అంటే గలబా జరగడం లేదు కదా. అంటే మీరు ముందే ఊహించి ఏదో విధంగా టెన్షన్ క్రియేట్ చేయాలా అనే ఆలోచనతో వచ్చేసి ఒక 2-3 వాళ్ళకు తొత్తులు వంటి అధికారులతో కొట్టించి మొదలుపెట్టినారు. ఎవరో ఒకరు అందరూ నీకేం సీము రక్తం ఉందో వచ్చిన వాళ్ళకి కానీ సీము రక్తమే కదా, మీరందరినీ కొట్టి అంత హింసించేటప్పుడు ఎవరో తిరగబడడం సహజం. ఎందుకు కొడతారని ఎందుకు ప్రశ్నించరు, అకారణంగా కొట్టి ప్రశ్నించరు. దాదాపు ఆ కేసులన్నీ కొట్టి ఒక కానిస్టేబుల్కి ఎంతో రాయి తగిలితే 200 మంది మీద గెట్టు పెట్టినారు. ఒక రాయి 200 మంది కలిసి ఆ కానిస్టేబుల్ కొడితే బొత్తాడా, 700 మంది మీద పెట్టినారు. 3 నెలలు దాదాపు కొన్ని వందల మంది మదనపల్లె, చిత్తూరు, కడప సెంట్రల్ జైల్లో ఇంతమంది మగ్గినారు. సరే ఇంత వేధించినావు, ఈ రోజేమన్నా తెలుగుదేశం పార్టీ కకావిల మీద ఆఖరుకు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ఏమనగా పెట్టారు. ఆయన రాయి చేశాడు మీ మీద 120B 307 ఈ సెక్షన్లు పెట్టి ఆయన మీద కానీ కేసు పెట్టారు. ఆయన రాయి వేయలే కదా, ఆయన మీద మీరు రాళ్ళేసి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టారు. అందరి మీద, ముఖ్య నాయకులు అందరి మీద పెట్టినారు. దాదాపు బాబు గారు, నేనున్న కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి గారు, దొమ్మలపాటి రమేష్ గారు, రామచంద్రారెడ్డి గారు, మొత్తం అనేక మంది లీడర్లు చాలా మంది ఉన్నారు, దేవినేని ఉమ గారు, వీళ్ళందరి మీద మొత్తం అందరి మీద, పులిపర్తి నాని గారు, అందరి మీద కేసులు కట్టినారు. సరే న్యాయ పోరాటం కేసులు కట్టిన తర్వాత మేము ఏమి అరిచి మొత్తుకున్నా కానీ లాభం లేదు, కోర్టు పోవాలి, బెయిల్ తెచ్చుకున్నాం. అందరం బెయిల్ తెచ్చుకున్నాం. కొంతమందిని ఎక్కడున్నా కానీ తీసుకొని పోయి అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో పెట్టినారు. ఈరోజు దానివల్ల ఏమైంది, భయపడినారా? ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా సరే మీకు సరెండర్ అయినారా? వచ్చి అయ్యా మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, మా మీద మేము పార్టీ మారుతాం, మా మీద ఉండే కేసులు తీసేయండి. ఒక్కడు 700 మందిలో ఒక్కరిని మీ దగ్గరికి వచ్చినారా? మీరేమనుకున్నారు, వీళ్ళందరి మీద ఫాల్స్ కేసులు పెడితే భయపడి సరెండర్ అవుతారు, మా దగ్గర గురించి చెప్పుకుంటారని ఒక ఆలోచనతో అందరినీ థ్రెట్ చేశారు. ఎవరు కూడా భయపడలేదు. మీ ఏటుకు రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు కసిగా తెలుగుదేశం దీని అంతటికి సమాధానం ప్రతీకారం కాదు. ప్రతీకారం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడించాలనే ఒక ప్రతీకారంతో మా వాళ్ళు ఈరోజు కసిగా పనిచేస్తున్నారు. మేము హింస ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనుకోలే, ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకొని ప్రజల దగ్గర చీకొట్టించాలనే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. పొంగనూరులో కూడా ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదురులేదు చర్చ జరుగుతుంది. మా చెల్లా రామచంద్రారెడ్డి గారు 100కు 100% గెలబోతున్నారు. నా ఎన్నికల ముందుగానే అనేక మంది రిపోర్టర్స్ మీరు ఎట్లా గెలుస్తారు సాధ్యమని చెప్పా. ఖచ్చితంగా మార్చి 16వ తేదీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, 18వ తేదీ కలుసుకుందాం, కౌంటింగ్ మీద నేను గెలవబోతున్నాను ఆ రోజు ఛాలెంజ్ చేసి చెప్పి గెలిచా. ఇప్పుడు కూడా పొంగనూరులో చెల్లా రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికవుతున్నాడు. మళ్ళా కాల్చుంటే మన ఇద్దరం ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుకుందాం. సార్, అంటే మీరు ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతాడు అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఎప్పుడు ఓడిపోలేదా? అదే పొంగనూరులో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రోడ్డు మీద బట్టలు, వాళ్ళు తెలుగుదేశం రంగు చొక్కాలు వేసుకుని వచ్చారు అంటే ఆ చొక్కాలు విప్పిస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్నలు కూడా. ఎందుకు స్పందించలే? ఆ రోజు ఎవరు లేరు కదా నీకు స్పందించేదానికి. పొంగనూరు, పీలేరు, తమ్మలపల్లి, మదనపల్లి, ఈ 4 పలమనేరు, ఈ 5 నియోజకవర్గాల సంబంధించిన ఏ కార్యకర్త లేడు కదా. 700 మంది జైల్లో ఉన్నారు. ఎంతమంది మీద కేసులు పెడతారో ఏం కదా. వేలాది మంది కార్యకర్తలు ఇండ్లు వదిలేసి బయట ఉన్నారు. వాళ్ళు వచ్చే కార్యక్రమం మాకు తెలియదు కదా, వాళ్ళు రక్షించేదానికి. వాళ్ళు శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర పోతూ ఉన్నారు. ఎవరు ముందస్తు సమాచారం లేదు కదా. వచ్చే వాళ్ళు వేసుకున్నారని చెప్పేసి వాళ్ళని కొట్టినారు. కానీ నిజంగా పొంగనూరు కానివ్వండి, మీరు అన్నట్టు తంబాలపల్లి కానివ్వండి, రాజంపేట కానివ్వండి, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ కుటుంబం తాలూకు ఆధిపత్యం అంత ఇదిగా ఉంటుందా సార్? ఆధిపత్యం లేదు, బొత్తు లేదు, ఏమో ఆధిపత్యాలు ఉంటాయి. అధికారం ఉంది కాబట్టి ఆధిపత్యము. ఇట్టే కొట్టమని వచ్చి నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేతనైతే తెలుస్తుంది. అట్లా కాదు కదా. అధికారం ఉండేటప్పుడు అనకుగా ఉండడం నేర్చుకోవాలి రాజకీయ నాయకుడు అనేవాడు. నువ్వు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎవరికి కరెక్ట్ కాదు.
రేపు మేము అధికారం వచ్చినా ప్రజలకు అనుకోకుండా మనం ప్రజాసేవ చేసేదానికి ఉండేది. అనుకోగా ప్రజలకు ఉండాలా, ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం ప్రతిపక్షాలకు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు బతుకుతుంది. మనం కానీ 4 కాలాల పాటు రాజకీయాల్లో మనగలుగుతాం. అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఇదే అధికారం లేకుండా చేస్తాడా? పెద్దిరెడ్డి రామచంద్రన్ పోలీసులు అడ్డం పెట్టుకొని చేసినావు. నీకు కావాల్సిన పోలీసులను, ఆ పోలీసులను కానీ ఎట్లాటోళ్ళని పెట్టుకున్నావు? లూప్ లైన్లో ఉండే వాళ్ళను, సస్పెండ్ అయిన వాళ్ళను, ఈ పోలీస్ శాఖకే పనికిరారు అనే రకంగా ఉండే క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళ పోస్టింగ్ ఇచ్చే చాలు అట్లా వాళ్ళందరినీ ఏరి కోరి తెచ్చుకొని పెట్టుకొని కేసులు పెట్టుకొని ఇలా చేసాం. వాళ్ళకు తోడు కొంతమంది ఐపీఎస్ అధికారులు తానా అంటే తందనా, ఇవన్నీ కూడా మనం చూడకుండా భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. అన్ని కౌంటు మళ్ళీ ఈ కలియుగంలోనే అంటే మనం బతుకున్నప్పుడు అన్ని కౌంట్ అవుతాయి. ఎన్ని దీనికి శిక్ష మనం బతుకుండగానే అన్ని దానికి మనం చేసిన తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు అన్నీ కూడా వాటి ప్రతిఫలాలు అనుభవించాలని ఖచ్చితంగా అనుభవించాల్సింది. నేను తప్పు చేసిన అనుభవించాల్సింది, నువ్వు తప్పు చేసిన ఉంటే వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? గతంలో నువ్వు చేసిన ఘోరాలు, పాపాలు దేవుడిని భరించలేక నేను ఏదో విధంగా తీసుకుపోయినారు అంతే. కానీ రాజశేఖర రెడ్డిని మానవాదులు ఎవరు చంపలేరు కదా. దేవుడు చూస్తారు. జగన్మోహన్ రెడ్డికైనా అదే గతి పడుతుంది, నాకైనా అదే, నీకైనా అదే, ఎవరికైనా అదే. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఖచ్చితంగా దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు తొందరలోనే. కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. సార్, ముఖ్యంగా చూస్తే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. తెలుగుదేశం జనసేన పొత్తు అయితే కనుక చాలా బలంగా, ఎందుకంటే ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు మీ మధ్యన ఆ పొత్తు పొడవకూడదని చేశారు. పొత్తు కన్ఫామ్ అయిన తర్వాత దాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఈ క్రమంలో ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా, గతంలో జరిగిన లాంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా కింద స్థాయి నుంచే ఆ నాయకత్వాన్ని కానీ, కార్యకర్తల్ని కానీ, ఆ క్యాడర్ని కానీ ఐక్యం చేస్తూ ఇప్పుడు ఆ పొత్తుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎలా ఉంది అసలు కింద, అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉన్నత స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో కావాలనే ఒక ఆలోచనతో ఇరు పార్టీలు కలిసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమన్వయ కమిటీలు చేసుకోవడం, ఎప్పటికప్పుడు చర్చించుకోవడం. అంటే అందరం మనుషులమే, భావోద్వేగాలు ఉంటాయి, అంతరాలు ఉంటాయి, అవాంతరాలు ఉంటాయి. కాబట్టి మేము గ్రామస్థాయి నుంచే 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ సమావేశం అవుతున్నాం. ఒకరి భావాలు ఇంకొకరు తెలుసుకోమని చెప్తాను, ఒకరి కార్యక్రమాలు ఇంకొకరిని పిలిచామని చెప్తాను. కలివిడిగా పోతాను, కలివిడిగా జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇరా కదలిరా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఎంతుందో అందరినీ మా లీడర్లకు ఏ విధంగా గౌరవం ఇస్తామో మా వాళ్ళకంటే వాళ్ళ జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఎక్కువ గౌరవం ఇస్తాను. మా సార్తో పక్కన కూర్చోబెడతాను, వాళ్ళతో సార్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. అంటే ఒక సుహృద్భావ వాతావరణంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనమిద్దరం ఒకటే. ఒక కర్తవ్యం కోసం మనమందరం కూడా ఈ రాష్ట్ర బాగు కోసం, ప్రజాస్వామ్యం, ప్రజల కోసం మనమంతా కలుసుకున్నామనే ఒక ఆలోచనతో అందరం కలిసిమెలిసి, చిన్న ఇబ్బందులు చిన్న ఉంటాయి, సమస్యలు అనేది మనుషులం, మనమేం దేవుళ్ళము దేవతలము కాదు. అటు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినా అప్పటికప్పుడు గుర్తించడం, ఆ సమస్యను పరిష్కరించుకుంటా పోతున్నాం. కాబట్టి ఈ పొత్తు మరో 2-3 దశాబ్దాల పాటు ఇట్టే ఉంటుంది. తెలుగుదేశం జనసేన పొత్తు ఇబ్బంది ఏం లే. పై స్థాయిలో కానీ కింది స్థాయిలో కానీ ఎక్కడ కూడా సమన్వయ లేదనే సమస్య లేకోకుండా సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోంది. కాబట్టి ముందే ఎన్నికలు 1 రోజు ముందో 10 రోజుల ముందో పెట్టుకుంటే పొత్తు ఇబ్బంది అవుతుంది. ఈ మనుషులు గలవు, మనుషులు కలిసరు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి కింది స్థాయి నుంచే ఆ కార్యక్రమాలు సజావుగా జరిగిపోతున్నాయి. కాబట్టి పొత్తు ఎక్కడ కూడా ఆటంకం అయ్యే పరిస్థితి అయితే లేదు, కనపడడం లేదు. అదే ప్రజల్లో కూడా ఎలాంటి స్పందన ఉంది? అంటే మీ పొత్తుకి స్వాగతిస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఇది పార్టీల మధ్య పొత్తు కాదు, ప్రజల మధ్య పొత్తు. జగన్మోహన్ రెడ్డి బాధితులందరూ కలిసి పొత్తు పెట్టుకుంటున్న పొత్తు. వారికి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం వహిస్తుంది. ఇది ప్రజలు పెట్టుకుంటే పొత్తు. బాధిత ప్రజానీకం, బాధిత వర్గాలు, బాధిత కులాలు, బాధిత మతాలు వీళ్ళంతా కలిసి పొత్తుకు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం వహిస్తున్నది చెప్పి ఈ 2 పార్టీల పొత్తు కాదు, ఇది ప్రజల పొత్తు అని చెప్పి స్పష్టంగా చెప్తాను. సార్, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పటికే బీజేపీ మీద కొంత వ్యతిరేకత ఉంది అన్నటువంటి ప్రచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేనల పొత్తులో ఇప్పుడు బీజేపీ వచ్చి చేరుతోందన్న సంకేతాలు కూడా చూస్తున్నాం. కాబట్టి చేరితే అది మరి మీకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? బాబు గారు మొన్న పోయి అమిత్ షా గారితో మాట్లాడారు, జేసీ నడ్డాతో.
ఈ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడినారా లేదంటే పొత్తుల మీద మాట్లాడారా అనే విషయం ఎవరికి కూడా తెలియదు. మాట్లాడారు, వచ్చినారు. అది మరి కొద్ది రోజుల్లో పొత్తుల గురించి చర్చించినారా లేకపోతే ఇతర సమస్యల గురించి చర్చించినారా అనేది కొద్ది రోజులు తెలుస్తుంది. నాకు కానీ ఆ విషయం పెద్దగా అవగాహన లేదు. మొన్న కలిసినారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి కలిసి వచ్చినారు. ఈరోజు మోడీని కలిసినారు, అమిత్ షాను కలిసినారు, నిర్మలా సీతారామన్ కలిసినారు. కాబట్టి ఏం జరుగుతుందో ఢిల్లీలో అనేది మరి కొద్ది రోజుల పాటు మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఒక మార్పునైతే కనుక కోరుకుంటున్నారు బలంగా అంటారు. 100కు 100% కోరుకుంటా ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి పోయి క్యూలో కాడ నిలబడతారు. మా ఓటుని ఏమైనా దొంగ ఓటు వేసుకుంటారా లేకుంటే దౌర్జన్యాలు చేస్తారా, దాన్ని ప్రతిఘటిద్దామని చెప్పేసి ఆడ మగ తేడా లేకుండా చైతన్యవంతులై ఓటర్లందరూ కూడా తెల్లవారక ముందే పోయి పోలింగ్ బూతుల కాడ నిలబడి వారి ఓటు వాళ్ళు వేసుకుని ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారు, ప్రజల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 100కు 100% తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక సుపరిపాలన అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, మహిళలకు అందరికి కూడా న్యాయం జరిగే ఒక ప్రజాప్రభుత్వం వచ్చే మే ఆఖరికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతుంది. దీనికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ఓటు వేయబోతున్నారని చెప్పి భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజలంతా కూడా గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాలు, ఆకృత్యాలతోటి విసిగి వేసారిపోయి ఉన్నారు. కాబట్టి ఒక మార్పు కావాలి అంటే అది కూడా అధికారం మార్పు కావాలి అని బలంగా కోరుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అయితే కనుక రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలే ఒక గుణపాఠాన్ని నేర్పబోతా ఉన్నారు. ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి కూడా చెప్పబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేనల పొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది, సుపరిపాలన కూడా అందిస్తుంది అన్నటువంటి ఒక ఆశాభావాన్ని అయితే కనుక, ఒక ధీమానైతే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.